అసలే అప్పులతో అల్లకల్లోలంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాను మరొకసారి గొప్పగా తీర్చిదిద్దేందుకు డొనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్న పరిస్థితులు సహకరించడం లేదు. టారిఫ్ల వలసలు అంటూ దేశాన్ని అల్లకల్లోలం చేసి పడేసిన ట్రంప్ ఇప్పుడు దేశాల ముందు చులకన అయ్యారు. యుద్ధాలను ఆపే శాంతి దూతగా అవతరించేందుకు ఎంత ఉబలాట పడుతున్నా అది తీరే అవకాశం లేకపోగా కొత్తగా అమెరికా ఇప్పుడు మరొక సమస్యను ఎదుర్కొంటోంది. మీరు గమనించారో లేదో, జనాన్ని అక్రమ వలసల పేరుతో స్వదేశాలకు డిపోర్ట్ చేయటం, నిబంధనలను కట్టుదిట్టం చేయడం, విద్యార్థులకు చదువుకునేందుకు 100 రకాల షరతులు కారణంగా అమెరికాకు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ముఖం చాటేస్తున్నారు. దాంతో అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే 15 ఎయిర్పోర్టుల్లో జనం లేక వెలవెలబోతున్నాయి. అరకొరగా వస్తున్న ప్రయాణికుల కారణంగా విమానాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనం లేని సీట్లను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు జనం. పర్యాటకం తగ్గడం విమానయాన సంస్థలకు శాపంగా మారుతోంది. గతంలో ఏదో కారణంగా జనం తమ వారిని చూసేందుకు ఇతర పనుల కోసం వచ్చి అమెరికా దర్శించుకునేవారు. కానీ ఇప్పుడు వచ్చేవారు పూర్తిగా తగ్గిపోవడంతో టూరిజం కూడా చల్లబడింది. హోటళ్లలో గదులు ఖాళీగా పడి ఉంటున్నాయి. రాత్రింబవళ్లు అన్నదే లేని నగరంగా చెప్పుకునే న్యూయార్క్ నగర వీధుల్లో జనం పలచబడ్డారు. ఉన్న పళాన అమెరికాకు ఏం జరిగింది? అమెరికాలోని డొమెస్టిక్ విమానాలు కూడా జనం లేకుండా ఉండటానికి కారణమంటున్న విషయం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. అయితే అమెరికాలో పర్యాటకం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణాలలో ఒకటి దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాలకు ధరలు పెరగటం. ముఖ్యంగా డాలర్ విలువ పెరగటం వల్ల విదేశీ పర్యాటకులకు ఇది ఖరీదైనదిగా మారింది. రెండవది రాజకీయ అనిశ్చితి. ట్రంప్ మొదలుపెట్టి ఎడతెగకుండా సాగిస్తున్న ట్రేడ్ వార్ కారణంగా పర్యాటకుల విశ్వాసం తగ్గింది. గతంలో కరోనా సమయంలో ఇలాగే వందలాదిగా విమానాలు లాక్డౌన్ కారణంగా రద్దయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా అమెరికా అధ్యక్షుడే ఈ వైపరీత్యానికి కారణంగా చెబుతున్నారు పరిశీలకులు. అమెరికా టూరిజం గతంలో ఆల్ సీజన్ అట్రాక్షన్ గా ఉండేది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పర్యాటకం ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా టాప్ ప్లేస్ లోనే ఉండేది. ఎందుకంటే అత్యంత సుందరమైన ఆసక్తికరమైన అనేక రకాల పర్యాటక ఆకర్షణలు అమెరికాలో ఉన్నాయి. వాటిలో సహజ సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, వినోద పార్కులు, నగరాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. న్యూయార్క్ నగరం, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, మయామి, లాస్ వెగాస్ వంటి పెద్ద నగరాలు అనేక పర్యాటక ఆకర్షణలతో ఉంటాయి. ప్రకృతి పరంగా చూస్తే గ్రాండ్ కాన్యన్, యెల్లోస్టోన్ నేషనల్ పార్క్, అలస్కా, హవాయి ద్వీపాలు వంటి సహజ సుందరమైన ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక చరిత్రపరంగా చూస్తే వాషింగ్టన్ డీసీ, ఫిలడెల్ఫియా, బాస్టన్ వంటివి అమెరికా చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. వినోదపరంగా డిస్నీల్యాండ్, డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్ వంటివి పిల్లలతో కూడిన కుటుంబాలకు ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. అమెరికాలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇవి పర్యాటకులకు విభిన్న అనుభవాలను అందిస్తాయి. ఇన్నింటితో అమెరికాకు వచ్చే జనంతో దాదాపు అన్ని నగరాలు కళకళలాడుతూ కనిపించేవి. అయితే ఇప్పుడు అవి జరుగుతున్నా చూడడానికి జనం ఉండటం లేదు. అంటే పర్యాటకం పూర్తిగా పడకెక్కేసిందన్నమాట. ట్రంప్ తలపెట్టిన టారిఫ్ వార్ కారణంగా కెనడా నుంచి వచ్చే టూరిస్టులు మొహం చాటేస్తూ ఉన్నారు. మెక్సికో, యూకే, జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు అమెరికా అంటే అయిష్టంగా ఉంటున్నాయి. అమెరికాను అక్రమ సరిహద్దుల ద్వారా దాటడం చాలా వరకు కంట్రోల్ అయింది. టైట్ బార్డర్ కంట్రోల్, ఎయిర్లైన్స్ ఛార్జీలు విపరీతంగా పెరగటం కారణంగా పర్యాటకం నిలిచిపోయింది. దీంతో అన్ని కలిపి $23 బిలియన్ జీడీపీ నష్టం, 2 లక్షలకు పైగా ఉద్యోగాల కోత అనివార్యం కానుందని చెబుతున్నారు పరిశీలకులు. అయితే ఈ పరిణామం అంతా ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత నెమ్మదిగా తలెత్తింది అవడం విశేషం. ఇదేదో తాత్కాలిక సమస్య అనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. ఇది భూకంపం వచ్చే ముందు పలకలు ఒకదానికొకటి ఢీకొట్టే వచ్చే పరిణామం అంటున్నారు. ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న బుకింగ్లన్నీ రద్దవుతూ ఉన్నాయి. విమాన ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దాంతో పాటు హోటల్ బుకింగ్స్ కూడా రద్దయిపోతున్నాయి. వీటన్నింటితో పాటు నగరంలో పర్యాటకులకు అవసరమైన టాక్సీలు, షాపింగ్ అన్నీ లేకుండా పోతున్నాయి. దాంతో చాలా వరకు షాపులు మూసేసి ఉంటున్నాయి. ఒక్కసారిగా విపరీతమైన రద్దీ కాస్త నిశ్శబ్దానికి చేరుకుంది. అమెరికా ప్రయాణాలు, పర్యాటకాలలో ఒక్కసారిగా పడిపోయిన గ్రాఫ్ కనిపిస్తోంది. ఇన్నాళ్ళు అమెరికా దేశానికి వెన్నెముకగా ఉన్న పర్యాటకం వెలవెలబోతోంది. ఎయిర్లైన్స్ బుకింగ్లు తగ్గుతూ ఉండడం, వీసా కాన్సలేషన్స్ పెరుగుతూ ఉండటం కేవలం కఠినమైన బోర్డర్ కంట్రోల్స్ కారణంగానే జరుగుతూ ఉన్నాయి. దీంతో అమెరికా వెళ్లాలని అనుకున్న వారంతా తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నారు. ఈ ప్రభావం సేవారంగ విభాగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకు ఈ పరిశ్రమ అంతా కాలినడకన నడిచేవారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ప్రయాణికుల వల్లే నడిచింది.
కేవలం చిన్న హోటళ్లలో డైనింగ్ సేవల్లో దాదాపు 50,000 ఉద్యోగులు గాలిలో కలిసిపోయాయి. రెస్టారెంట్లు, లాడ్జింగ్లు, ఎంటర్టైన్మెంట్ రంగాలు, వాహనాలకు ఇంధనం అందించే గ్యాస్ స్టేషన్లలో వేలాది మందికి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. అమెరికా ప్రజలు వారి ఉద్యోగాలు కాపాడతారని, అమెరికాను మరొకసారి గొప్పగా తీర్చిదిద్దుతారని పదే పదే చెప్తున్న డొనాల్డ్ ట్రంప్ కారణంగానే దేశంలో పర్యాటకం పలచబడిపోయింది. అమెరికాలోనే కాదు, అమెరికా తరచూ విడుదల చేసే ట్రావెల్ అడ్వైజరీలు కూడా ఒక రకంగా అమెరికా ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తూ ఉన్నాయి. అయితే వారు తమ పర్యటనను కుదించుకొని ఉన్నపళంగా అమెరికాకు తిరుగు ప్రయాణం కట్టడమో లేక షెల్టర్ తీసుకోవడమో చేస్తున్నారు. అది కూడా అమెరికాకు ఇబ్బందిగానే మారింది. ఇక ప్రస్తుతం అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా ఉద్యమాలు జోరెత్తుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టిన నాటి నుండి వలసదారుల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా పౌరులు అయినప్పటికీ కొందరిని బహిష్కరించాల్సిన అవసరం ఉందంటూ వారిని భయకంపితులను చేస్తున్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆన్లైన్ వేదికగా ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సంతకాల సేకరణ జరుగుతోంది. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వస్తే ముందుగా ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ను అమెరికా నుండి బహిష్కరించాలంటూ ఉన్న పిటిషన్ కు అనుకూలంగా వేల మంది సంతకాలు చేస్తున్నారు. ఎందుకంటే 1970లో యుగోస్లేవియాలో మెలానియా జన్మించారు. ఆమె అసలు పేరు మెలనిజా క్రాస్. మోడలింగ్ లో కెరీర్ ను వెతుక్కుంటూ 1996లో అమెరికా వచ్చారు. 2001లో గ్రీన్ కార్డు పొందిన ఆమె 2006లో యుఎస్ పౌరురాలుగా మారారు. ఈ ఆన్లైన్ మూవ్మెంట్ ను పబ్లిక్ పాలసీ అడ్వొకసీ గ్రూప్ మోవాన్ ఓఆర్జీ ప్రారంభించింది. సహజంగా పౌరసత్వం పొంది అమెరికా పౌరులుగా మారిన వారిని ట్రంప్ బహిష్కరించారని భావిస్తున్నందున మెలనియా, ఆమె తల్లిదండ్రులు మొదట అమెరికా నుండి బయటకు పంపేయడం సరైందని భావిస్తున్నాం. ట్రంప్ చిన్న కొడుకైన బారన్ కూడా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన అమ్మమ్మ కూడా వేరే దేశంలో జన్మించారు. ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం మీ అమ్మమ్మ అమెరికాలో జన్మించి ఉండాలి, కానీ మెలానియా తల్లి వేరే దేశంలో జన్మించారని అందరికీ తెలుసు. ఆమె అమెరికా వెలుపల జన్మించిన రెండవ ప్రథమ మహిళగా అవుతుంది. ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో అసలు మోడలింగ్ కోసం మెలానియా యుఎస్ వచ్చినప్పుడు చెల్లుబాటయ్యే వీసాను కలిగి ఉన్నారా అని పలువురు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇటీవల లాస్ ఏంజల్స్ లో జరిగిన ర్యాలీలో యుఎస్ కాంగ్రెస్ సభ్యురాలు మ్యాగ్జిన్ వాటర్స్ ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడ జన్మించిన వారిని, అలాగే వారి తల్లిదండ్రులను, పత్రాలను ట్రంప్ పరిశీలించాలని అనుకుంటే మొదట ఆయన తన భార్య మెలనియాకు సంబంధించిన కాగితాలను చూడాలని డిమాండ్ చేశారు. ఎవరినైనా దేశం బయటకు పంపే విషయంలో మినహాయింపులు ఉండకూడదు. జాతీయ భద్రత, వలస అంశంలో ఉల్లంఘనల గురించి ట్రంప్ సీరియస్ గా ఉన్నందున ట్రంప్ సొంత కుటుంబానికి మినహాయింపు ఇవ్వకూడదు. మెలనియా కూడా అమెరికాను వీడి వెళ్లిపోవాలి అని ఆ పిటిషన్ స్పష్టం చేసింది. మరి ట్రంప్ అమెరికాలో కుప్పకూలిపోతున్న టూరిజం విషయంలో ఏం చేయనున్నారో చూడాలి.